ఏ ఊరిది? వెలియపుట్టి. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ గారి పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది మామూలు అంతా. ఎట్లా ఏ విధంగా అంటే మీకు మంచిగా అనిపిస్తుందా మంచిగా లేదా? మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే మాకు ఇంటికాడికి రైస్ వస్తుంది, ఇంటికాడ పెన్షన్లు ఇస్తాడు, అవన్నీ చేస్తాడు. మరి ఇంకేటి మాకు వాటర్ బాగానే వస్తుంది, అవుతున్నాయి ఎంత మరి ఇంకేటి. వాలంటీర్స్ వస్తున్నారా మీ ఇంటికి? వాలంటీర్లు వస్తాండ్రు. వాలంటీర్స్ వస్తున్నారు. నీకు తాత పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. టైంకి వాళ్ళే తెచ్చిస్తున్నారు. వాళ్ళు తెచ్చి ఇస్తున్నారు. ప్రతి నెల ప్రతి 1వ తారీఖు కల్లా వచ్చేస్తుంది. మీకు పెన్షన్ లేదు. పెన్షన్ లేదు. వేరే పథకాలు ఏమన్నా వచ్చాయా? ఏమేం పథకాలు వచ్చాయి? నా పథకాలు ఏంటి మాకేటి రాలేదు. మీకు రాలేదు. మీకు తాత? మాకు అన్ని వస్తాయి సార్. ఏమేమి వస్తున్నాయి? పెన్షన్ వస్తుంది, ఉచితం బియ్యము వస్తున్నాయి. నెలకు 1వ తారీఖు అన్ని రెడీ అవుతున్నాయి. ఏమి డోకా లేదు. ఈ ప్రభుత్వంలో విద్యా వైద్యం విషయంలో ఎట్లా అనిపిస్తుంది? మాకు జగనే వచ్చేసి జగన్ గారు వస్తారే బాగుంటది అనేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. మరి అంటారా? మీ పేరండి? నా పేరు అప్పలరాజు అండి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు? ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో మాకేటి అందలేదండి. ఒకసారి ఏదో ఒక మీద నుంచి ఒక తాటికాయ వచ్చింది అనుకోండి, మాకు ఒత్తిడికి ఈతకాయ అయిపోయేది. ఇప్పుడు అలాగేం లేదు. ఏది కావాలండి, ఏ వచ్చినవన్నీ కూడా పథకాలన్నీ కూడా మాకు ఇంటికి ఎంత అక్కడ రిలీజ్ అవుతుందో అంత మా చేతికి అందుతుందండి. ఇంటికి కూడా పెన్షన్ ఇస్తారు, ఇంటికి బియ్యం ఇస్తారు. తర్వాత వచ్చి పిల్లల చదువులు కూడా చాలా బాగున్నాయి, స్కూళ్ళు కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అన్ని రకాలుగా జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. మళ్ళీ జగనే రావాలని మళ్ళీ మేము కోరుకుంటాం. కరోనా టైంలో ఎట్లా ఉపయోగపడింది ప్రభుత్వం? కరోనా టైంలో ఎట్టించారు, మాకు కొంచెం ఇసుక అప్పుడు ఇబ్బందిగా ఉండేది, కానీ మాకు వేరే రకంగా మేము పనులు చేసుకున్నాము. మాకు ఇబ్బంది ఏట్లేదు. ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉన్నాం. మాకు అన్ని రకాలకి కరోనా టైంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు కూడా మాకు అన్ని రకాల ఇంటికి కాయగూరలు అనగా బియ్యం అనగా అన్ని తగ్గించారు, డబ్బులు కూడా ఇప్పించారు. మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసారు. వాలంటీర్స్ వస్తున్నారా? వచ్చి సరుకులు అవి ఇస్తున్నారా? వాలంటీర్లు నెల వచ్చి సరుకులు ఇస్తున్నారు, మళ్ళీ వ్యాన్లు పెట్టుకుంటారు, వ్యాన్లతో బియ్యం వస్తున్నాయి, వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు. మాకు అవసరాలు ఉంటే వాలంటీర్లు వచ్చి మాకు సచివాలయంకో లేకపోతే మండల ఆఫీస్కో తీసుకెళ్ళి అవసరమైనవన్నీ అది చేయిస్తున్నారు. ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల లంచగొండితనం అనేది కొంచెం అలాంటి వేట్ లేవండి. లంచగొండితనం అంటే ఏమి లేవు అస్సలు. మా ఏరియాలో మాత్రం లంచగొండితనం అంటే లేదు. మాకు ఏది వస్తుందో అది మా ఇంటికి వచ్చేస్తుంది, టైంకి వచ్చేస్తున్నది. పవన్ కళ్యాణ్ కూడా అవి అన్ని వద్దండి. పవన్ కళ్యాణ్ పునాదులు లేనివ్వండి, పునాదులు లేని బిల్డింగ్ నిలవండి, అవి మధ్య రాకనే అలా కూలిపోతాయి. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ లో మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. జగన్ వస్తే అన్ని రకాల మాకు బాగుంటుంది. మీరు తాత? మాకు అదే ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? మాకు వైఎస్ఆర్ రావాలి. మాకు వైఎస్ఆర్ రావాలి. మీరండి? మాకు ఏదైనా ఏది వచ్చినా ఒకటే, మాకేది లేదు. బట్టి తాత మీరు ఏది రావాలనుకుంటున్నారు? ఎప్పుడు బట్టి వైఎస్ఆర్ఏనండి. వైఎస్ఆర్ రావాలనుకుంటున్నారు. మీరు? మాదే అంతే, వైఎస్ఆర్. Please subscribe .news.